ఏంట్రా ఇది? ఇంత స్వచ్ఛమైన బియ్యం ప్రజలకు సరఫరా చేస్తే వాళ్ళు తిని ఆరాయించుకోవద్దు, సచ్చూరుకుంటారు. రాళ్ళగలపండి. ఇలాగే మీరు ఒకసారి ఎరువులో కల్తీ చేస్తే యదబాబు గారు మిమ్మల్ని 2 ఏళ్ళు జైల్లో పెట్టించారు. మళ్ళీ బియ్యంలో రాళ్ళు కలపండి రేటండి. పళ్ళు రాలిపోతాయి ఇంకోసారి ఆ కొత్త కూర్చామంటే. బియ్యంలో రాళ్ళు కలపని ఎవరా నీకు చెప్పింది? రాళ్లలో బియ్యం కలపను. మన మిల్ మీద రౌడీలు వచ్చేస్తున్నారండి. మన కల్తీ సంగతి జనాలు తెలిసిపోయినట్టుందిరా. మొత్తం కప్పేయండి. నేను లేనని చెప్పండి రావు. మా బావ ఎక్కడ్రా? ఎక్కడా ఎక్కడా? ఏంటి బామ్మర్ది చుట్టం చూపుగా వచ్చినాడివి కత్తులు కటారులు వేసుకుని రౌడీ మొక్కతో వచ్చావేటి? చచ్చా, నేను వచ్చింది నిన్ను చూడ్డానికి కాదు, మరి ఆ పెద్ద బాబు గడికి. గట్టిగా అరవబోకయ్య బాబు. అయినా నిన్నేం చేశాడు? నా ఇంట్లో దొంగతనం చేసి నన్నే కొట్టి పారిపోయి వచ్చిన నా పనుల నాడు చేరదీశాడు. అప్పచెప్పమని అడిగిన నా మనుషుల్ని చావగొట్టి పంపించాడు. ఇప్పుడు ఆడికి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఒకసారి ప్రయత్నం చెయ్యి. మూట కట్టి నిన్ను ఈ మిల్లు బారేస్తాడు. ఈ వైట్ రైస్ రెడ్ రైస్ అయిపోద్ది. ఈ రంకిల ఆడి ముందేం పని చేయవయ్యా. ఏం సార్, ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోసుకునేవారు, ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది. ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు. నా సీటు పోతుంది, స్వీటు లాంటి నా సీటు పోతుంది. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిన తర్వాత తినడం మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు 2వ పెళ్లి చేసుకునే రోజులివి. వెదవ సీటు పోతినే. విధవరాలకు భర్త పోతే ఎంతో, వెధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోలన డోలాయమా గీతం బ్రవీత ప్రవీత. మరోసారి తచ్చు తెలుగులో మాట్లాడబట్టి నిన్ను తెలుగు ఇంగ్లీషు మనకి ఎందుకు చెప్పండి. వెంటనే ఈ పైల మీద సంతకం ఇలా ఇవ్వండి, గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు, వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. బాసు, నీ పెళ్లి శుభలేఖల మీద నువ్వు ఆపరేషన్ చేస్తున్నట్టుగా కత్తెర పట్టుకుని పోజేస్తే మనం ఏమన్నా మర్డర్ చేయడానికి వెళ్తున్నామా? అయితే హస్తిబంధన వేస్తే? హలో, ఎవరు బాబు నువ్వు? చింపాంజీ ఫేసు, చిరతపుల్ లుక్, ఇప్పుడే జూలోంచి జంప్ చేసి వచ్చావా? ఎవరా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఈ జూనియర్ డాక్టర్ కి సీనియర్ కాంపౌండర్ ని. అసలు ఏంటయ్యా నీ కంప్లైంట్? ఓవర్ హైటా, ఓవర్ హీటా, లెస్ వెయిటా? ఓవర్ అయిపోకు, కనెక్షన్ కట్ చేసేస్తాను. ఇంతకు ముందు ఒక అమ్మాయికి ఆపరేషన్ చేసావు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? 1996 లో నాకు దొరికిన ఏకైక ఆపరేషన్. లేడీ డాక్టర్ వేషంలో చేశాను. పిల్ల చాలా మంచిది, బుద్ధిగా ఆపరేషన్ చేసుకుంది. అయితే ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకో. ఆపరేషన్ చేసిన ప్రతి పేషెంట్ ని పెళ్లి చేసుకుంటే డాక్టర్ కి పెళ్ళాలే ఉంటారు, పేషెంట్లు ఉండరు. ఏమిటయ్యా దౌర్జన్యం? అబ్బో, ఇది పెళ్లి ప్రాబ్లం కాదు, పోలీస్ ప్రాబ్లం. మనకెందుకు? వాట్? చంపేస్తాను ఎవరినైనా సరే, లాఠీ ఇరిగిపోద్ది. నా ఏరియాలో ఎవడైనా అల్లరి చేస్తే అవుద్ ఇబ్రహీం టైగర్ మెమల్ని చోట నన్ను వేయరు. ఎందుకంటే వాళ్ళకి నేనంటే భయం. నాకు దయాదాక్షిణ్యాలు లేవు, నాకు అస్సలు భయం లేదు. నడు, కమాన్. రండి ఎస్ఐ గారు, రండి. చూడండి ఎంత దారుణం చేశాడు. రండి సార్, ఇంత పెద్ద డాక్టర్ని పట్టుకుని ఇలా తోసేశారు సార్. ఎవడాడు? నేను ఇక్కడ. సార్, మీరు ఇప్పుడు ఇచ్చారు? జైలు నుంచి మీరు ఇప్పుడు ఇచ్చారు సార్? అక్కడ మీ వాళ్ళందరూ కులాసేనా? కుశల ప్రశ్నలు తర్వాత, ముందు వచ్చిన విషయం చెప్పు. అదే ఏం లేదు సార్, ఊరికే వచ్చాను. ఏంటంటే ఎస్ఐ గారు? షడప్ సార్. ప్రాబ్లం ఏమిటి సార్? నా చెల్లెలికి అన్యాయం. మీ చెల్లికే కాదు సార్, మీ ఇంట్లో పిల్లికి, బల్లికి, కుక్కకి, కోడికి, ఈగకి, దోమకి ఎవరికి అన్యాయం జరిగినా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మీ వెనకే ఉంటుంది సార్. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటానుగా. ఓకే, నిన్ను నమ్మి వెళ్తున్నాను. ఏదైనా తేడా జరిగిందో నీ కనెక్షన్ కట్ చేస్తా. అలాంటి ఏం జరగదు, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటానుగా. ఎస్ఐ గారు, ఏమిటండి ఇది? ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? పచ్చినెత్తురు తాగే రాక్షసుడితో. ఆ రామదాసు పేరు చెబితే రౌడీలకే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కే దడ. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని మంత్రి గారి కొడుకుని చంపేసి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. జైలు నుంచి రాగానే మంత్రి గారిని కూడా చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ దెబ్బతో మంత్రి పక్క రాష్ట్రానికి పారిపోయాడు. పారిపోవడానికి నేనేం మంత్రిని కాదు, డాక్టర్ రామ్ ప్రసాద్ ఎంబీబీఎస్. అయితే నీ కంప్లైంట్ వెనక్కి తీసుకోను. కంగ్రాచులేషన్స్ అయ్యా. ఎందుకంటే రేపటి నుంచి నువ్వే డాక్టర్వి, వీడు ఉండడుగా.
నువ్వు డాక్టర్ అయితే దేశం ఏమైపోవాలి? నేనే వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఓకే. ఏమయ్యా హయగ్రీవరావు, మా నాన్నగారి ఆత్మశాంతి కోసం కదా ఇన్ని లక్షల పోసి ఈ స్త్రీ కళాశాల నీకు అప్పగించింది. ఇప్పుడు ఏమైంది సార్? ఏమయ్యేదేమిటి? ఇవి కస్తూరిబా కాలేజీ ఫలితాలు అనుకో, ఇవి మన కాలేజీ అనుకో, మనమేమిటి ఈ టైపులో వెళ్ళిపోతున్నాం? ఆ విషయం నా నోటితో చెప్తే నన్ను నేను సమర్థించుకున్నట్టుగా ఉంటుంది. ఏమయ్యా, మీరు కమిటీ మెంబర్సే కదా, స్వామి గారు ఏదో అడుగుతున్నారో కొంచెం చెప్పండి, నేను ఈలోగా అకౌంట్స్ చూసుకుంటాను. అవునవును, లెక్కలు ముచ్చు. ఏమిటి కృష్ణ, నీ వేణు కనిపించడం లేదా? ఏ గోపికెత్తికెళ్ళిందో ఏమిటో. ఉండు, ఏమండి ఒక వేణు కొనుక్కొద్దారండి. కొందాం. ఇదిగో ఈ కాలేజీ వ్యాపారం కూడా మిగతా వ్యాపారాలు లాంటిదేనని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టానా? ఇటో ఇది ఇటో అటో తెలితే దంపతులిద్దరం ఎంచక్క వేణువులు వాయించుకుంటూ వీధిని పడదాం. ఎప్పుడు తేలుతుంది? ఉండు. ఇదిగో గణపతిరావు గారు, మీరైనా మన కాలేజీ గురించి అసలు విషయం చెప్పండి. సార్, మనం మిగతా వాటితో పోల్చుకోకూడదు సార్. ఎందుచేత? ఇప్పుడు కస్తూరిబా కాలేజే తీసుకోండి. ఆ. ఆ రాజేశ్వరమ్మ మాయల మరాఠీ. ఆ. గవర్నమెంట్ ఆఫీసర్లతో లింకులు పెట్టుకుని కావాల్సింది గ్రాంట్లు. ఆ పరీక్షలకు ముందే క్వశ్చన్ పేపర్ చాటుగా తెప్పించుకోవడం. ఛాయ్ ఏమిటండి, అన్ని అడ్డదారులే. ఏమిటి కృష్ణ అలా అడ్డదారులు అంటూ వచ్చేస్తున్నావు? చక్కటి రాజమార్గం ఉంటేను. ఏమండి నా స్వామిని కొంచెం కనుక్కోండి. ఇప్పుడు చేస్తున్న పని అదే. కాసేపు ఆగు. అయితే ఆ కాలేజీ కానీ ఫస్టులు అని ర్యాంకులు రావడానికి అదే రహస్యం. ఈ రహస్యం కదా ఆగదులండి, జనానికి శుభ్రంగా అర్థమయ్యేట్టు హైగ్రీవరావు పేపర్లో రాయించేశాడు. దానివల్ల మనకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? అదే బ్రహ్మముడి. ఆ కాలేజీని అప్రతిష్ట పాలు చేసి ఆ కాలేజీ బిల్డింగ్ ఆ స్థలం మనం కొనేసామనుకోండి. ఓహో, అదే హయగ్రీవరావు బ్రహ్మాండమైన ప్రాపర్టీ అంటున్నాడు. ఆ స్థలంలో ఒక పేకార క్లబ్ పెట్టేస్తే లక్షలకు లక్షలు గడించచ్చు అంటున్నాడు. షో! మీ పిచ్చి ఒకటి కాసేపు ఆపండి. ఏ నా స్వామి నిద్రిస్తున్నాడు. నిద్రపో స్వామి, నిద్రపో. ఉండండి, ఉండమంటుంటే. ఆ రంగడు గాని అడ్డుపడకపోతే మా బావగారిని జానకిని అంతం చేసి ఈ ఆస్తి అంతా నా స్వాధీనం చేసుకునేవాడు. అవును, నాకు తెలియక అడుగుతాను, మీదింత మాస్టర్ బ్రెయిన్ కదా, ఆ రంగని లేపేయకూడదు? దేనికైనా టైం రావాలి డార్లింగ్. మర్యాదగా నా కొడుకును వాళ్ళు దత్తత చేసుకుంటే సరే సరే, తీసుకోకపోతే మంచి మర్యాద లేకుండా వాళ్ళిద్దరిని మర్డర్ చేసి A to Z 1 to all ఆస్తి అంతా నా స్వాధీనం చేసుకుంటాను. ఎంజాయ్. ఓరి దుర్మార్గపు చక్రవర్తి, ఇదన్న మాట మీరిద్దరూ జాయింట్ అవటంలోని పాయింట్. అమ్మో, నీలాంటి వాళ్ళు ఊళ్ళో తిరిగితే చాలా డేంజర్, జైల్లో ఉంటేనే సేఫ్టీ. కాబట్టి టేప్ రికార్డర్ని చెల్లెమ్మ, నేను చెల్లెమ్మనన్న మమకారం నీకు ఏ కోశాన ఉన్నా నా పసుపు కుంకుమను తుడిచేయడానికి నువ్వు ప్రయత్నించుండేవాడివి కాదు. భూపతి, నీలాంటి నమ్మక ద్రోహులకి నా ఇంట్లో స్థానం లేదు. గెట్ అవుట్. చిన్నదాని నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను ఇంట్లోంచి బయటికి ఇంటి షటప్. ఇన్నాళ్ళు నీ మాటలతో నన్ను మోసం చేసింది చాలు. ఇంకా నిన్ను నమ్ముతాననుకుంటున్నావా? ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఏ, నీ అంతటి నువ్వు వెళ్తావా లేకపోతే గూర్ఖాను పిలిచి బయటికి గెంటించమంటావా? గూర్ఖా దాకా ఎందుకులే, నేనే పోతా. కదలో. చూసావా నాన్న, నేను నీకెప్పుడు ఏ సాయం చేయనంటావు. చూడు ఎంచక్క నీ బట్టలన్నీ ఎలా మడతపడి ఏడ్చినట్టుంది నీ సహాయం. నీ తెలివి తక్కువతనం వల్ల మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నాం. పునాదులు కదిలిపోయి ఇంట్లోంచి బయటికి పోతున్నందుకు నేనే ఏడుస్తుంటే సహాయం అంట సహాయం. నీకేమైనా బుద్ధి ఉందట్రా? పద పద. ఎక్కడికి? తిరుపతికి. తిరుపతి ఎందుకు? నీ తలని లాలిస్తానని మొక్కుకున్నాను. నా తలని ఇలా ఇస్తాను, నువ్వు మొక్కడం ఏంటి? నాకు మైనార్టీ తిరిగిపోయింది, నేనే మొక్కోవాలి. కావాలంటే నువ్వు చేయించుకో క్షవరం. నా ఆశలని నువ్వు క్షౌరం చేసావు కదరా, చాలదు. ఇంతకి రాదెక్కడ?